పొలిటికల్స్ మీడియా. సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలు, కోడి పందాలు, పిండి వంటలు అని చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పందెం కోళ్ళ పెంపకం వద్దకు వచ్చాం. సో ఇక్కడ సంక్రాంతి పండగకు కోడి పందాలకు సిద్ధమవుతున్నటువంటి కొన్ని కోళ్ళు ఉన్నాయి. సో వాటి పెంపకం, వాటి ఆహారం, వాటి రేటు వివరాలను ఇక్కడ పెంపకందారులు ఉన్నారు, వారిని అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ సంక్రాంతి వచ్చింది, అందరికీ సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు. సో మీ దగ్గర ఎన్ని రకాల కోళ్ళు పెంచుతున్నారు ఏంటి? మేము ఇంచుమించు 10-15 రకాల కోళ్ళు పెంచుతున్నాం సార్. ఈ 10-15 రకాలు మీ సంక్రాంతి వచ్చేసరికి అన్నీ కూడా అందులో మేము ఏదైతే పర్ఫార్మెన్స్ మంచి బాగుందో దాన్ని పందాలకి దించడానికి ప్లాన్ చేస్తాం సార్. దాని వివరాలు ఏమిటంటే దానికి తిండి విషయంలో వాటిలో కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక కోడికి కనీసం 21 రోజు తయారు చేయాలంటే ఇంచుమించు 3,000 రూపాయలు దాకా అవుతుందండి. మరి ఒక 2 కోళ్ళు 3 కోళ్ళు తయారు చేయాలంటే ఒక మనిషి ఉదయం సాయం దాకా దాని సంరక్షణ అది చూడవలసిన బాధ్యత ఉంటుందండి. కన్న కొడుకులా చూసుకుంటారు, చూడాలండి, అంతకన్నా ఎక్కువగా చూడాలి సార్. అంటే కోడికి మనం తిండి పెట్టడమే కాకుండా దానికి రోజు తింటున్న తిండి వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, తర్వాత ఏమైనా నీరసంగా ఉందా, లేకపోతే కోడి యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా ప్రతి కోడిలో కూడా గమనించాలండి. ఆ గమనించినప్పుడే ఆ కోడి పందానికి పనిచేస్తుంది. అంతేగాని ఏదో మనం పెట్టేసాము అలా వదిలేసామంటే అది జరిగే పని కాదండి. చాలా ఇదిగా ఉంటుంది. కోడి పందెంలోకి వెళ్ళేసరికి చాలా నీరసపడిపోవడం, ఎగరలేకపోవడం, శరీరం బరువు అయిపోవడం అన్నీ ఉంటాయండి. మరి ప్రతిరోజు కూడా మేము వారానికి 4-5 రోజులకు ఒకసారి రోజు కోడిని ఉదయాన్నే లేచి మామూలుగా గుడ్డు అది పట్టి ఈదించడం జరుగుతుందండి. ఒక 5 నిమిషాలు ఈదించి దాన్ని మళ్ళీ బయటికి తీసి శుభ్రంగా తుడిచి ఎండలో ఆరబెట్టి దానికి ఆ రోజు సాయంత్రం దాకా మేత పెట్టమండి. సాయంత్రం మళ్ళీ దానికి అనేక రకాల ఆకులు తెచ్చి ఆకులు అవి మరగబెట్టి బాగా పసుపు అది వేసి మరగబెట్టి బాగా కాపడం, నూనె అది రాసి కాపడం ఇవ్వాలి సార్. కాపడం ఇచ్చిన తర్వాత నైట్ ఏటి పెట్టాలనేది తిండి పెడతాం సార్. పెట్టి పొద్దుట మళ్ళీ దాన్ని యాక్టివ్గా ఉందా లేదా చూస్తాం. అప్పుడు పొద్దుట మళ్ళీ వేరే రకమైన దాని తిండి పెట్టడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఇది కోడి పందాలకు వెళ్ళాలంటే చాలా బలంగా ఉండాలి, బలం కావాలి. ఏం ఫుడ్ పెడతారు దీనికి? ఏం ఫుడ్ పెడతామంటే అండి చాలా రకాలు పెడతామండి. బాదం పప్పు, తర్వాత పిస్తా పప్పు, తర్వాత అంజూర పళ్ళు, ద్రాక్ష పళ్ళు, తర్వాత ఇంకా చాలా రకాలండి. కొన్ని మెడిసిన్స్ కూడా అందులో పిస్తా పప్పు అది పెట్టిన తర్వాత పిప్పల పౌడర్ అది వేసి కొన్ని పెడతామండి. తర్వాత గస రాకుండా అంటే ఆయాసం రాకుండా, పందుల పర్ఫార్మెన్స్ ఆయాసం రాకుండా రోజు ఉదయాన్నే ఒక పావు గంట అరగంట బేట తిప్పడం జరుగుతుందండి. తిప్పి ఆ తర్వాత ఈ మేత పెట్టిన తర్వాత ఏమో 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వేట మాంసం దాన్ని బాగా పసుపు గానుగ నూనె వేసి కాల్చి దాన్ని పెడతామండి. పెట్టి అదే టైమింగ్స్ ప్రకారంగా పెడతామండి. వేట మాంసం పెట్టినాడు ఈ పప్పులు అవి వేయమండి. అంటే బలం కరెక్ట్గా సరిపోవాలండి. ఒకరోజు ఎక్కువ బలం, ఓ రోజు తక్కువ బలం ఉందంటే కోడి పాడవద్దండి. కాబట్టి అలా పెట్టమండి. మాంసం అది పెట్టినాడు ఇది పెట్టమండి, పప్పులు అవి పెట్టమండి. గుడ్డు పట్టినాడు మాంసం పెట్టమండి, పప్పులు పెట్టమండి. మరి ప్రతిరోజు కూడా రోజు ఉదయం వాకింగ్ చేసిన తర్వాత కోడి బాగా శుభ్రంగా రాసి ఎండలో పెట్టి ఆరిన తర్వాత అప్పుడు మన నీడకు తీయడం, దానికి పట్టే నీరు అది ఆయాసం అది రాకుండా ఒక రకమైన మెడిసిన్ తయారు చేస్తామండి. అది కూడా వేస్తామండి, నీళ్ళు మరపెట్టి వేస్తామండి. వేసిన తర్వాత సాయంత్రం అన్నిటికీ కూడా కాపడం ఇచ్చి అన్నీ మాగాన అవన్నీ కాపడం ఇచ్చి ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేయవలసి ఉంటే వేసి దాన్ని అప్పుడు రాత్రి మూయడం జరుగుతుందండి. రోజు ఈ రకంగా 21 రోజు తయారు చేయాలి సార్. 21 రోజు తయారు చేయాలంటే కష్టం, ఇంకా డబ్బుల కన్నా మనిషికి చాలా కష్టం ఉంటుందండి. అప్పుడు పందువులోకి వెళ్ళి కోడిపుంజు దెబ్బలాడిందంటే అప్పుడు దాని తాలూకా విలువ, మనం తయారు చేసిన విలువ 10 మందికి కనపడుతుంది. చాలా బాగా తయారు చేశారు అన్న పేరు కూడా ఉంటుంది. కోడి కూడా ఏ లోటు లేకుండా దెబ్బలాడద్దండి, బాగా దెబ్బలాడది. అది అలాగా మేము ప్రతిరోజు తయారు చేస్తామండి 21 రోజు. ఇప్పుడు ఈ కోడి పందెంలోకి వెళ్ళడానికి దానికి ఒక వయసు ఉంటుందా ఏంటంటే? ఉంటుందండి. అంటే వయసు అంటే పద్ధతి అయితే 1.5 సంవత్సరం వచ్చేదాకా కోడిని పందెంలో దించకూడదండి.
అయితే ఏంటంటే సంవత్సరం వయసు వచ్చాక మేము ఒకసారి మనం టెస్ట్ పెట్టుకుంటామండి మేము. ఆ టెస్ట్లోనూ ఒక 10 కోళ్ళు, ఒక తల్లికి పుట్టిన 10 కోళ్ళు ఉన్నాయంటే 10 కోళ్ళు ఒకలా దెబ్బలాడవండి. అందులో ఏదో ఆ టెస్ట్లోనూ 10 కోళ్ళలోనూ 4 సెలెక్ట్ అవ్వచ్చు, 3 సెలెక్ట్ అవ్వచ్చు, ఒకసారి 2 సెలెక్ట్ అవ్వచ్చు, ఒకసారి 10కి 8 సెలెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒకసారి 10కి 10 సెలెక్ట్ అవ్వచ్చు అండి. కానీ సెలెక్ట్ అయినా సరే అందులో కూడా 1, 2, 3 అని మనం నిర్ణయం తీసుకుంటామండి. ఏది అన్నిట్లో ఫస్ట్గా దెబ్బలాడుతుంది, సెకండ్ ఏదిగా దెబ్బలాడుతుంది, థర్డ్ ఏదిగా దెబ్బలాడుతుందని మేము చూసుకుంటామండి. చూసుకొని దాన్ని పెట్టి మేము బాగా లీస్ట్గా దెబ్బలాడి పక్కా తప్పించేసి ఫస్ట్ సెకండ్ అలాగే ఏ దెబ్బలాడుతాయని దాన్ని చూసుకొని దానికి సరిపడిన మేత పెట్టుకొని దాన్ని ఒక లెక్కలో తయారు చేసుకొని మేము కోళ్ళని పందులో దించడం జరుగుతుందండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇందులో కూడా చాలా పేర్లు ఉంటాయని విన్నాం మేము. ఏంటి సార్ పేర్లు? పేర్లు అంటే అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు సార్, మొట్టమొదటి మా తాతల కాలం నుంచి వచ్చిన పేర్లు అండి, ఆలు పెట్టిన పేర్లు. ఇది ఇప్పుడు ఉందంటే కాకండి. ఇది కాకి నల్లగా ఉంటుంది కాబట్టి కాకండి. దీనికి చిన్నది సవలా బరికలు లాంటివి ఉన్నాయండి కాబట్టి కాకి సవల అంటారు సార్ దీన్ని. ఇగో ఇలా బరికలు ఉన్నాయి కాబట్టి అది నల్లజవల సార్. అది పూర్తిగా నడుము మీద అటు మీద ఉన్నది సవల అండి. అలాది కోడ్ డ్యాగ్ సార్. అది అంటే రెక్కల్లో ఎంటుకలు, తెల్ల ఎంటుకలు, బోర దగ్గర, మెడ దగ్గర తెలుపు ఎంటుకలు ఉన్నాయి కాబట్టి అది కోడ్ డ్యాగ్ సార్. ఇలాగే రకరకాలు ఇది నలుపులు చూస్తారు సార్. కుసి నలుపు, ఇది కుసి నలుపు అంటారు ఇక్కడ. ఇది దీనికి పైన బ్లాక్ ఉంటుంది, లోపల వైట్ ఉంది అనుకోండి, మళ్ళీ ఇది కోడికాకి వచ్చేది. ఇందులో మళ్ళీ రకం మారిపోతాయి. రకరకాలు ఉన్నాయి సార్ ఈ కోళ్ళలో కూడా. అందులో గేరువాలు ఉన్నాయి, సవలాలు ఉన్నాయి, పట్టిడాలు ఉన్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి సార్. అవి మేము ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు ఈ జుట్టు ఉందండి, ఇది లింగ జుట్టు అంటామండి. ఇందులో చిలకడ ఉంటుంది సార్, అది కొద్దిగా లింగ అండి. ఇందులో మండీలు అని ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి సార్. ఆ రకాలు అని కాదు కానీ కోళ్ళు ఇన్ని రకాలు ఉన్నా సరే దాని పర్ఫార్మెన్స్ ఎలాగుందనేది మేము చూసి దాన్ని గల్లీలో దించడానికి 100% ప్లాన్ చేస్తాం. ఏ ప్రాంతాలకి ముఖ్యంగా మీరు ఈ ఈ కోడి పందాలకు వెళ్తాం? మేము లోకలే సార్. ఇంతకు ముందు అయితే మేము నేను దూరం అది తిరిగి వచ్చాను సార్. కానీ ఇప్పుడు లోకల్ అండి. ఇక ఈ లోకల్ అండి. ఆ లోకల్ అయినా మేము వెళ్ళాలని ఏమీ లేదండి. మన దగ్గర వస్తువు ఉన్నది కాబట్టి తయారు చేయడం తప్ప మనం అదే పనిగా కాదండి. మాకు వేరే పని అంటే మాకు మొదటి నుంచి వచ్చిన, మా చిన్నప్పటి నుంచి వచ్చిన సరదా ప్రకారం సార్. అంటే సరదాగా జనరల్గా అందరూ ఏం చెప్పుకుంటారంటే మాకు పేరు, మాకు మా పుంజల ఒక ఫైట్లోకి వెళ్తే అది గెలిచిందంటే మాకు పేరు, ప్రతిష్ట, గౌరవం చాలా చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా మీకు ఉంటాయి కదా? ఉంటాయి సార్. అది మన కోడి దెబ్బలాడిని బట్టి మనకు పేరు వస్తుంది కానీ మనం చెప్పుకోవడం వల్ల పేరు రాదు సార్. మన కోడి గల్లీలో దెబ్బలాడాలంటే దానికి 21 రోజు అని కాకుండా అంతకు ముందుకా నుంచి దానికి మనం ఇచ్చిన తయారీని బట్టి మనం దానివల్ల కష్టపడిన కష్టాన్ని బట్టి మన గల్లీలో పేరు వస్తుంది. అంతేకాదు మన అంతటా మనం చెప్పుకుంటే పేరు రాదు సార్. మురార్లో మాది గొలుసుల్లో దెబ్బలాడింది సార్. దీని తండ్రి దెబ్బలాడింది గొలుసుల్లో. మేము కూడా ఇంతకుముందు పెద్దవాళ్ళతో మాకు పరిచయాలు ఉండేయండి. మరి చాలా మా వయసు అయితే చిన్నది కానీ మాకు చాలా పెద్దవాళ్ళతో పరిచయాలు ఉండేయండి. వాళ్ళు కూడా వయసు అయిపోయి కొంతమంది చనిపోయారండి బాగాన. అయితే మేము మంచి జాతులు పైనుంచి వచ్చినాయి కూడా జాతులు కూడా తెచ్చేవాళ్ళం అండి. వాళ్ళు బాగా పెద్దోళ్ళు, వాళ్ళు తెచ్చి ఇచ్చేవారు. మేము వాటిని కూడా తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. ఒకప్పుడు మరి మంచి పేరే ఉంది. మరి ఇప్పుడు మేము అంతగా పట్టించుకోలేదండి. నాకు వయసు 55 సంవత్సరాలు. మా అల్లుడు గారు విజయ్ గారని, మరి ఆయన మేపుతాడు, నేను మేపుతాను. మాకు ఇంకా అక్కడ ఇల్లు ఉంది, అక్కడ కూడా ఉన్నాయి కోళ్ళు. అయితే మేము ఏంటంటే మా కోళ్ళు బ్రీడింగ్ చేయించి మేము ఎక్కడో తెచ్చి అక్కడెక్కడ వేసేయడానికి తెచ్చి పందాలు వేసి మేము పేరు కాదండి మాకు. మేము బ్రీడింగ్ చేసి మా కోళ్ళ తాలూకా పిల్లలు దెబ్బలాడితే మాకు పేరు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా పలానా సీని గారి కోళ్ళు అనేసి మాకు ఏదో పేరు ఉందండి. ఎంతకాలంగా పెంచుతున్నారు సార్? నేనైతే 35 సంవత్సరాలు అండి. నాకు 19వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి కోళ్ళు మేపుతాను. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు సార్. 35 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది సార్. అంటే మా తాతయ్య గారు అనే తుంపాలో ఉండేవారండి. మాది తుంపాల నెగిటివ్+. మా తాతయ్య గారు బొడపాటి వెంకరెడ్డి గారు అని ఉండేవారు, మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన అప్పుడు కోళ్ళు మేపేవాడండి. నేను చిన్నప్పటి నుంచి అలా నాకు ఆయన మేపడం వల్ల చేయడం వల్ల నాకు ఆ అలవాటు పడిందండి. మీరు ఫుల్ టైము వీటి పెంపకానికి కేటాయిస్తున్నారు? ఫుల్ టైం కేటాయించమండి. ఈ సమయంలో కానీ ఉత్తి టైంలో కేటాయించమండి.
ఈ సమయాల్లోనే సరదాగానండి. అంటే రోజు మీరు మన ఇంట్లో పిల్లలకి ఎలా చేస్తామండి, ఉదయం లేచిన వాళ్ళ స్నానాలు చేసి మొఖాలు కడిగి స్కూల్కి బట్టలు వేసి పంపిస్తామండి. ఆ ఇంటికాడ ఆ పనికి ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మేము వీటి ఆ పని వీటికి కేటాయించవలసి వస్తుంది సార్. సార్ మామూలుగా కోడి పందాలంటే అందరూ చెప్పుకుంటూ ఉంటారు, కోడికి కత్తి కడతారు, ఫైట్ అవుతుంది, ఒక దెబ్బకి చచ్చిపోతాయి, ఇలా ఏవో చెప్తుంటారు. అసలు మీ కోళ్ళు ఎలా ఫైట్ అవుతుంది? మా కోళ్ళు అంటే మేము కత్తి కోళ్ళు మేపం సార్. అసలు మా అన్ని ఓళ్ళని విడికోళ్ళు అంటారు. విడికోళ్ళు అంటే ఇటు సైడ్ విడికోళ్ళు డింకి అంటారు, మా తూర్పుగోదావరి అయితే జట్టి అంటారండి. ఇంకా కోడి కొట్టుకోవడం ఇంకా అదిని స్టామినా బట్టి కొట్టుకుంటాయండి. అంటే వాళ్ళు బల ప్రదర్శన బల ప్రదర్శన అండి. వీటిలో ఇప్పుడు ఏంటంటే కొన్ని మంచి కోళ్ళు కొడతాయండి. అంటే ఇంచుమించు 10 నిమిషాలు కొట్టేసి కోళ్ళు కూడా ఉంటాయండి. కత్తి లేకుండా కూడా చంపేస్తాయండి కొన్ని కోళ్ళు. ఆ రకం కోళ్ళు, ఆ టైప్ కోళ్ళు ఉంటాయండి. అలాంటి కోళ్ళు మేపుతామండి మేము. అంటే ఓన్లీ మీరు కోడి ఫైట్, ఇంకా కత్తులు గిత్తులు ఏముండవు, కత్తిల గజోలికి వెళ్ళమండి అసలు. అంటే ముందు నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఆట. అంతే అండి. అంతే కదా. సో ఇప్పుడు ఈ కోళ్ళు రేట్లు చాలామంది చెప్తుంటారు, లక్షల్లో ఉంటాయి, ఎంత ఉంటాయి. అసలు ఏంటి ఆ రేటుకి కోడికి ఏంటి అసలు రేట్? అంటే కోడి విద్యను బట్టి, దాని టాలెంట్ బట్టి రేటు మారిపోద్దండి. అది బాగా కొట్టింది అనుకోండి, అక్కడికక్కడే కొన్ని వాళ్ళు దాని విద్య తెలిసిన వాళ్ళందరూ రేటు పెడేస్తారండి. ఆ రేటుకి అలా పెరిగిపోద్దండి. 10,000 5,000 నుంచి ₹1,00,000 రేంజ్లోకి వెళ్ళిపోతాయండి. ఒక కోడి దాని విద్యను బట్టి 5,000 నుంచి ₹1,00,000 వెళ్ళిపోద్దండి. సో మీ దగ్గర ఏ రేంజ్ కోళ్ళు ఉన్నాయి? మన దగ్గర ఇప్పుడు 5,000 నుంచి 15,000 20,000 దాకా ఉన్నాయండి. ఓకే. అంటే ప్రజెంట్ నేను ఇచ్చే రేట్లు అండి. అవి విద్యగా మారింది అనుకోండి, ఫైటింగ్ చూస్తే ఇంకా మన చెప్ప లిమిట్ ఉండదు దానికి. అదండి. ఓకే. అంటే దాని ప్రదర్శన బట్టి దాని రేటు మారిపోద్దండి. ఓకే. అంటే సాధారణంగా ఫైట్ అంటే ఈ పందాలకి వెళ్ళినప్పుడు జనరల్గా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం చాలా. కోడి ఫైట్ అయిన తర్వాత సో అవతల కోడి ఓడిపోతే ఆ కోడిని తెచ్చేసుకుంటారు అంటారు, అది నిజమేనండి? అది కత్తి పందాలకండి. దీనికి డింకి పందానికి అలా ఉండదండి. ఎవరు ఓడిపోతే ఎవరు కూడా వాళ్ళదండి. ఇంకా అంటే అంటే ఓడిపోయిన కోడిని అక్కడే తీసుకొని అక్కడే కోసేసుకొని తినేసి అని చెప్తుంటారు కదా, అలా ఉండదండి? అది ఓన్లీ కత్తి పందానికండి. అది సో ఈ డింకి పందానికి మేము అలాంటి పందాలకి వెళ్ళమండి. ఓకే. ఓన్లీ మామూలుగా సాంప్రదాయంగా 2 కోళ్ళతో ఫైటింగ్ అంతే అండి. అంటే ఫ్యామిలీ పిల్లలు అందరూ వస్తుంటారండి ఇలా ఫైట్లు చూడడానికి? అలా తీసుకెళ్ళమండి. ఎవరిని తీసుకెళ్ళండి. అంటే పండగలో సరదాగా వేస్తుంటారు అక్కడ చూడడానికి? తీసుకెళ్ళమండి. మేము వెళ్ళేది మామూలు పల్లెటూరులో వెళ్తుంటామండి. పండగలు ఇప్పుడు ఈ సంక్రాంతి నుంచి ఊరికి ఒక పండగ అవుతుందండి. ఆ పండగకి మనకి ఇబ్బంది లేకుండా మనకి ఖాళీ కుదిరిందంటే మన కోడిని పట్టుకుని వెళ్తాం, లేదంటే ఇంకా ఊరుకుని, లేదంటే అమ్మేయడం అండి. ఇంకా అలా చేస్తాం. ఓకే. సో ఎంతకాలంగా మీరు ఈ కోళ్ళని పెంచుతున్నారు? నాకైతే 8 సంవత్సరాల నుంచి పిచ్చి పడేసిందండి. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నా కోరిక నెరవేరిందంటే చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చిన తర్వాత. ఓకే. సో మీ టైంని దీంతో స్పెండ్ చేస్తున్నారు? ఈ టైంపాస్కి అండి. ఇది పూర్తిగా ఏం కాదండి. ఆ టైంపాస్కి ఇంకా అలా ఉదయం పూట సాయంత్రం పూట పట్టించుకుంటానండి. తర్వాత వీటిని పట్టించుకొని వెళ్ళండి. చూసారుగా ఈ పందెం కోళ్ళు, సంక్రాంతికి రెడీ అవుతున్నటువంటి ఈ పందెం కోళ్ళన్నీ కూడా ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ మాడుగుల నియోజకవర్గంలో వీటిని పెంచుతున్నారు. కన్నా పిల్లల కంటే ఎక్కువగా వీటిని చూసుకుంటామని, వీటికి ఉదయం లేచిన దగ్గర నుంచి వీటికి ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఉదయం వీటికి ప్రత్యేక ఫుడ్ ఏదైతే బాదం పప్పు, పిస్తా, డ్రై ఫ్రూట్స్తో కూడిన లడ్డూలు కూడా వీటికి తినిపిస్తామని, అలాగే కొన్ని సందర్భాల్లో నాన్ వెజ్ కూడా వీటికి ప్రత్యేకంగా తినిపిస్తామని, ఎగ్స్తో పాటు అనేక పోషక విలువ కలిగిన ఫుడ్ అన్నీ కూడా వీటికి ఇచ్చి పెంచుతామని, తమ ఏదైతే ఈ పందెం కోడి ఉందో బరిలోకి దిగి విజయం సాధిస్తే తమకు అంతకన్నా ఆనందం ఇంకేది లేదని నిర్వాహకులు చెప్తున్నారు. సో విశాఖకు సంబంధించి పందెం కోళ్ళన్నీ కూడా రెడీ అయ్యాయి. మీరు చూశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోళ్ళన్నీ కూడా ఈ బరిలో ఉన్నాయి. సో మనం కూడా ఈ పందెం కోళ్ళ విషయాలు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాళ పందెం కోళ్ళ యొక్క స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.